తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మొదటి రోజు సరిగా నిద్రపోలేదని జైలు వర్గాలు వెల్లడించాయి. కేజ్రీవాల్ తన సెల్లోని సిమెంట్ దిమ్మపై కొద్దిసేపు మాత్రమే నిద్రపోయారని తెలిపాయి. అర్ధరాత్రి అటు ఇటు తిరుగుతూ వాకింగ్ చేశారని చెప్పాయి. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ కు ఈ నెల 15 వరకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తిహార్ జైలుకు తరలించారు. అంతకుముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్ లెవెల్స్ 50 కంటే తక్కువగా ఉండడంతో మెడిసిన్స్ ఇచ్చామని జైలు అధికారులు తెలిపారు. కేజ్రీవాల్ ను జైల్ నంబర్ 2లో ఉంచారు. ఆయనకు 14/8 ఫీట్ ఉన్న స్పెషల్ సెల్ కేటాయించారు. పరుపు, బ్లాంకెట్స్, 2 మెత్తలు అందజేశామని జైలు అధికారులు చెప్పారు. కాగా ఉదయం లేచిన తర్వాత కేజ్రీవాల్ మెడిటేషన్ చేశారని తెలిపారు. ఆ తర్వాత ఆయనకు ఛాయ్, 2 బిస్కెట్లు ఇచ్చామన్నారు. ఉదయం చెకప్ చేసినప్పుడు కూడా కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఆయనకు లంచ్, డిన్నర్ కు ఇంటి భోజనాన్ని కోర్టు అనుమతించింది. షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యే వరకు ఇది కొనసాగిస్తామన్నారు. కేజ్రీవాల్ సెల్ బయట జైల్ వార్డర్ 2 సిబ్బందిని ఉంచారు. అత్యవసర సిబ్బందిని కూడా సెల్ కు దగ్గరలో సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. కేజ్రీవాల్ అడిగిన రామాయణం, మహాభారతం, హౌ ఫ్రేమ్ మినిస్టర్ డిసైడ్ బుక్స్ ను అందజేశామన్నారు. లిక్కర్ స్కామ్ లో ఆప్ నేతలు, వ్యాపారవేత్తలను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఆప్ మాజీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్, వ్యాపారవేత్తలు సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై, అమన్దీప్ సింగ్ దాల్, దినేష్ అరోర్మా, రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రా, అమిత్ అరోరా, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుతో పాటు మాగుంట రాఘవ, గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేసింది. కేజ్రీవాల్ ను ఉంచిన జైలు నంబర్ 2లో కరడుగట్టిన నేరస్తులు, టెర్రరిస్టులు ఉన్నారు. ఈ జైలులో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్, గ్యాంగ్స్టర్ నీరజ్ భవనా, టెర్రరిస్టు జియావూర్ రెహమాన్ ఉన్నారు.